ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేద ప్రజలకు మరో శుభవార్త అందించింది. పేదలకు గూడు అందించే విషయంలో మరో ముందడుగు వేస్తోంది. కేసీఆర్ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన విషయానికి తెలిసిందే. ఇంకా 30% మేర డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ దశలోనే మిగిలిపోయిన విషయానికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా మిగిలివున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి వాటిని పేదలకు అందించే దిశగా అడుగులేస్తోంది. లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి అన్న దానిపై కూడా కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇంతకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయనున్నారు? ఎవరికి తొలి ప్రాధాన్యత ఇస్తారు? ఎవరు అర్హులు అవుతారు అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులే BLC పద్ధతిలో 5 లక్షల ఆర్థిక సాయంతో పూర్తి చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి ఇదివరకే వెల్లడించిన విషయానికి తెలిసిందే. అరకొరగా పూర్తైన ఇళ్లకు కనీస వసతుల కోసం ప్రభుత్వ 640 కోట్లు ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆగస్టులోగా పూర్తి చేసి పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంట భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో 5 లక్షలు అందించి ఇల్లు కట్టుకునేలా ప్రోత్సహించనున్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 69,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులే స్వయంగా BLC అంటే బెనిఫిషియరీ లీడ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో పూర్తి చేసుకునేలా 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. గత ప్రభుత్వం అరకొరగా పూర్తి చేసిన ఇళ్లకు కనీస వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం అదనంగా 640 కోట్లు ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే 98,000 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించామని, మిగిలినవి కూడా త్వరలో అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. దీనికి తోడు అసంపూర్తిగా ఉన్న 2 పడక గదుల గృహాల పంపిణీలో కూడా కదలిక వచ్చింది. ఇటీవల పెద్దపల్లి పట్టణ సమీపంలోని చందపల్లిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించారు. మిగతా ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టి వివిధ కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. వచ్చే ఆగస్టులోగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆగస్టులోగా 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో నిధుల సమస్యతో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు ప్రస్తుతం నిధులు అందుబాటులో ఉన్నందున వేగం పుంజుకోనున్నాయి. అంతర్గత పనులకు వర్షాలు కురిసినా పెద్దగా ఆటంకం ఉండదని అధికారులు భావిస్తున్నారు. మరో 2 నెలలు గడువు ఉండటంతో ఈలోగా పనులను పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించి వదిలేసిన 2 పడక గదుల ఇళ్లకు ఇందిరమ్మ పథకంలో 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో గుంట భూమి సైతం లేని నిరుపేదలను గుర్తించి లాటరీలో ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.